అదే పేర్లు మార్చినప్పుడు లేకపోతే ఇంకోటి చేసినప్పుడు ప్రశ్నించే ఇది లేదు. ప్రశ్నిస్తే మైనస్ మార్కులు పోతాయి, మొదటికే మోసం వస్తుంది. కాబట్టి ఇవన్నీ తెలిసినవే అందరికీ. రైట్ శ్రీనివాసరావు గారు ప్లీజ్, ఎందుకు ఈ దరిద్రమైన దీన్ని కంటిన్యూ చేస్తున్నారు వీళ్ళు? అంటే మీరు ఆన్సర్ చెప్పారండి, అవసరం అని మీరు చెప్పారు. ఇప్పుడు బ్రహ్మం చెప్పిన దాంట్లో 100% నేను ఏకీభవిస్తున్నా. ఈరోజు బ్రహ్మం లాంటి యువకులు ఒక సాధారణ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి రాగలిగారు అంటే అది ఎన్టీఆర్ ఇచ్చిన కరెక్ట్ ఆ పునాది అండి. అవును, సరే, ఎందుకంటే నా నోరు బారేసుకునే నానేగి కూడా అదే కదా. ఇప్పుడు ఎన్టీఆర్ కేవలం ఒక నటుడు మాత్రమే అయితే ఇంత చర్చ ఉండేది కాదండి. అవును, ఎందుకంటే మనం ప్రతి సంవత్సరం అక్కినేని గారి మీద డిబేట్లు పెట్టాం. మిగతా చాలామంది గొప్పవాళ్ళు నటులు చనిపోయారు. కానీ నటుడుగా ఉన్నప్పుడే, రాజకీయాల్లోకి రాకముందే ఎన్టీఆర్, అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాస్తవానికి ఎన్టీఆర్ని ఒక్క ముక్కలో చెప్పాలంటే నేను చెప్తానండి, వెరీ ఎమోషనల్ పర్సన్. మంచైనా చెడైనా చెప్పేస్తాడు, చేస్తాడు, కపటం ఉండదు. సామాజిక బాధ్యతతో తుఫాన్లు వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, యుద్ధాలు వచ్చినప్పుడు జోలె పట్టి భిక్షాటం చేశాడు, డబ్బులు వసూలు చేసి బాధితులకి ప్రభుత్వానికి సపోర్ట్ చేశాడు. ఇది ఎవరు చేస్తారంటే సెలబ్రిటీలందరూ సామాజిక బాధ్యత ఫీల్ అవరంటే. కానీ ఎన్టీఆర్ రైతు బిడ్డగానే ఆలోచించాడు చివరి నిమిషం వరకు. ఎన్టీఆర్ చనిపోయిన రోజు సాయంత్రం 5:30 ఆ టైంకి నేను ఎల్బీ స్టేడియంలో ఎన్టీఆర్ భౌతికాయం దగ్గరికి వెళ్ళానండి, చాలా కష్టపడి. ఆ తర్వాత 3-4 గంటలు నేను అక్కడి నుంచి కదలలేదు. ఎందుకు అంటే ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహరావు గారు వచ్చారు, ఆ తర్వాత ఎల్కే అద్వానీ గారు వచ్చారు. ఆ కమాండోస్ మొత్తం కంట్రోల్లోకి తీసుకున్నారు. అర్ధరాత్రి సింగపూర్ నుంచి హరికృష్ణ గారు వచ్చేంత వరకు ఆ పక్కనే ఉన్నాను నేను. సరే, సామాజిక బాధ్యతతో సినిమాల్లో కూడా మీరు చాలా సినిమాలు చూడండి, ఆయన సినిమాల్లో కూడా చాలా మెసేజ్ ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి. ఒక స్టార్ హీరోకి మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ, మెసేజ్ ఓరియంటెడ్ క్యారెక్టర్ పెట్టి సినిమా తీయాలి అంటే నిర్మాతకి రిస్క్, హీరో ఇమేజ్కి చాలా రిస్క్. అది చేయాలి అంటే హీరో పర్మిషన్ ఉంటేనే చేస్తారు. ఇకపోతే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదట మనందరికీ నేర్పిన పదం ఏంటంటే ఆత్మగౌరవం. రాజకీయాల్లో దక్షిణ భారతదేశానికి, ముఖ్యంగా ఆంధ్రులకి, తెలుగు వాళ్ళకి ఎలాంటి గుర్తింపు లేని రోజుల్లో భారతదేశంలో తెలుగు వాళ్ళు ఉన్నారు అని ఢిల్లీలో గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎన్టీఆర్. తర్వాత నటుడుగా మాట్లాడతారు లేదా రాజకీయాల గురించి మాట్లాడతారు. ఎన్టీఆర్ గురించి చాలా తక్కువ తెలిసింది ఏంటంటే, చాలా తక్కువ తెలుసు అందరికీ, కానీ చాలా ఎక్కువ మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, పరిపాలనలో ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలు ఆ తర్వాత చాలా మనం కొనసాగిస్తున్నాం తప్ప ఎన్టీఆర్ వేసిన పునాదుల మీదే ఈరోజు వరకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నారు.